కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మరి తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ ఘోరమైన మాటలు మాట్లాడిండు. దీన్ని తీవ్రంగా మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణను పాకుతోటి పోల్చిండు, పాకిస్తాన్ తోటి పోల్చిండు. దాన్ని తెలంగాణ ఎంపీలు సమర్థించడం, బీజేపీ ఎంపీలు సమర్థించుకోవడం సిగ్గుసేటు. ఎందుకంటే తెలంగాణ 1200 మంది బిడ్డల సమాధుల మీద ఏర్పడ్డది, లక్షలాది మంది ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ ఒక సెంటిమెంటు. తెలంగాణను పట్టుకొని నువ్వు పాకిస్తాన్ తోటి పోల్చడము నిజంగా నీకు తెలివి ఉండి మాట్లాడుతున్నావా, పిచ్చి లేచి మాట్లాడుతున్నావా సూర్య అని నేను ఇవాళ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు వెంటనే బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం మీద మీ ఆలోచన విధానాన్ని మాకు వెల్లడించండి. మీరు నిజంగా ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడినరా? తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రజలతో ఓట్లేపించుకున్న మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవాళ మీ స్టాండ్ ఏంది తెలంగాణ మీద అన్నది బీజేపీ ఎంపీలు తెలియజేయాలి. ఇవాళ కర్ణాటక నుండి వచ్చి మీ బీజేపీ ఎంపీ వచ్చి ఇవాళ తెలంగాణను పాకిస్తాన్ తోటి పోలిస్తే మీరు సమర్థించుకోవడం సిగ్గుచేటు. కొంచెమన్నా మీ ఇక్కడ ప్రజలతో గెలిచిన మీరు తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ రోడ్డు మీద ఎక్కి కష్టపడతా ఉన్నారు. ఇవాళ మేము బాధలు పడతా ఉన్నాం. ఒక్కనాడన్నా మీ స్టాండ్ తెలియజేశారా? లేదు. కానీ తెలంగాణను మాత్రం పాకిస్తాన్తో పోల్చడం ఇది సిగ్గుసేటు. వెంటనే బీజేపీ నుండి ఆయనను సస్పెండ్ చేయాలి, పార్లమెంటు నుండి కూడా ఎంపీగా ఆయనను బర్దరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే సూర్య మాట్లాడిండో ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఉద్యమకారులు తెలంగాణ ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తారు. మీ ఖబర్దార్ బీజేపీ అని తెలియజేస్తూ ఉన్నాం. ఖబర్దార్ ఇంకొకసారి అవాక్కులు చెవాక్కులు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బీజేపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మేము సూటి ప్రశ్న చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మరి తెలంగాణ గురించి మీరు మాట్లాడే ముందు జాగ్రత్త బిడ్డలారని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ.